బాగా చదువుకోరా, చదువుకుంటే లైఫ్ బాగుంటుంది, మంచి ఉద్యోగం వస్తుంది అని అంటున్నారు. నాకు చెప్పండి, గవర్నమెంట్ ఉద్యోగాలు 3% ఉన్నాయి, ప్రైవేట్వి గవర్నమెంట్వి అన్ని కలిపితే సమ్వేర్ 15 to 18 ఉన్నాయి. ఇప్పుడు అందరూ చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయి అన్న పదము పబ్లిక్ లో మాట్లాడితే జాబ్లు ఎక్కడి నుంచి ఇస్తారు? అందరికి జాబ్లు ఇస్తారా? అసలు అది ఏమైనా కరెక్టేనా? అది మాట్లాడడం, అందరికీ జాబ్లు ఇవ్వడం, అందరికీ ఉద్యోగాలు ఇవ్వడం అంటే తప్పనాలా, అది ఒప్పనాలా? సో ఒక రకంగా చెప్పాలంటే ఈ జనరేషన్ అంటే అట్లా కొన్ని జనరేషన్ని మనం మోసం చేస్తున్నాం. అరే ఒక్కొక్కరు PhD చేస్తున్నారు, PG చేస్తున్నారు. నాకు చాలా జాలి అనిపిస్తుంది వాళ్ళని చూస్తే. బయటకు వచ్చి ఉద్యోగాలు కావాలని ధర్నాలు చేస్తున్నారు. మా బతుకులు ఎట్లా అని అడుగుతున్నారు. మనమే ఎక్కడో దీన్ని కొత్తగా చూడాలి, రైట్? మనం చెప్పేటువంటి దాంట్లో చాలా విషయాలలో ఏదో గతంలో వాడుతున్నవే అలాగే వాడుతున్నాం కాదు. ఇప్పుడు అవసరాలు మారాయి, పరిస్థితులు మారాయి, స్థితిగతులు మారాయి. కాబట్టి మనం చెప్పే విధానం కూడా మారాలి. అది చూడనంత కాలం మనం ఎడ్యుకేషన్లో అందరం ఒకళ్ళ మీద ఒకళ్ళే బ్లేమ్ గేమ్ నడుస్తూ ఉంటుంది.